ఒక బైబిల్ పరిచర్యకుడిగా మార్గం వేసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అతని జ్ఞానాన్ని, అతని విజ్ఞానాన్ని, అతని ఆలోచన విధానాన్ని సమాజంలో ఒక మంచి పరిపక్వత తీసుకురావడానికి, నైతికపరమైనటువంటి సమాజం కోసం అతను ప్రయత్నిస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్ని మనం ప్రతినిత్యం గమనిస్తూ ముందుకెళ్ళవచ్చు. ఈ రోజున ఈ తెనాలి పట్టణంలో మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా, మండలాల నుంచి, గ్రామాల నుంచి మరి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ రోజున క్రైస్తవులకు, అదేవిధంగా మైనార్టీలకు జరుగుతున్నటువంటి, అంటే మరి ముఖ్యంగా మరి బుద్ధిస్టులు, మరి జైనులు, మరి పార్సీలు, అదేవిధంగా సిక్కులు, అదేవిధంగా క్రైస్తవులు, ముస్లిమ్స్ జరుగుతున్నటువంటి దాడుల మీద మరి ప్రతిఘటించడం కోసం ఈ రోజున రోడ్డెక్కి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలారా గమనించండి, భారతదేశ వ్యాప్తంగా మన రీసెంట్గా బోధిగయలో మరి బుద్ధ విహారాన్ని ఆక్రమించుకుని అక్కడ బుద్ధిస్టుల్ని కాలుతో తన్నినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అది స్వయంగా రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా బుద్ధిస్టులు కూడా మరి మైనార్టీలుగా ఉండి వాళ్ళు కూడా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రీసెంట్గా మరి మణిపూర్లో మనం గమనిస్తూ ఉంటే మరి బైరన్ సింగ్, అతను మైతీసి తెగకు సంబంధించినటువంటి ఒక మరి హిందూ ఆచార వ్యవహారం చేస్తున్నటువంటి వ్యక్తి, అతను కుకీస్ని, జామిస్ని, మీజోస్ని, నాగాస్ని కూడా అత్యంత దారుణంగా వాళ్ళని చిత్రీకరిస్తున్న పరిస్థితి. అక్కడ ఇంటర్నెట్ లేకుండా, అక్కడ వాట్సాప్ లేకుండా, అక్కడ సోషల్ మీడియా లేకుండా, ఎటువంటి యూట్యూబ్లు అక్కడ ప్రసారం కాకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసి మరి క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా అక్కడ చిన్నాభిన్నం చేసి ఎన్నో మారణ హోమాలు, ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో మరి మర్డర్స్ అక్కడ జరిగి అక్కడ స్త్రీలను కూడా వ్యవస్థలను చేసి రోడ్డు మీద ఊరేగిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ప్రవీణ్ పగడాల గారిని మరి ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మీరు సమాజం మొత్తం గమనించాలి. మరి ఆయన హైదరాబాద్ నుంచి మరి సువార్త ప్రకటన చేయడం కోసం అతను రాజమండ్రి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజమండ్రి వస్తున్న పరిస్థితుల్లో అతను మరి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ చౌటపోల్ దగ్గర అతను మిస్ అయిపోయి అతని స్థానంలో వేరొక వ్యక్తి ఆ యొక్క వెహికల్ నడుపుకుంటూ మరి అంచెలంచెలుగా మరి అన్ని టోల్ ప్లాజాల దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ టోల్ ప్లాజాలు ఉన్నాయి అక్కడ సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తూ ముందుకు వెళ్తా ఉంది. అతను కాదు, అతను పూర్తిగా అతని యొక్క స్థానంలో వేరే అతను ఒక రీప్లేస్ అయిపోయేసి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. నిన్న కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజమహేంద్రవరంలో మరి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో గమనిస్తూ ఉంటే ఆయన ముఖానికి మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి వెహికల్ నడుపుతున్న ముఖానికి చాలా తేడాలు ఉన్నాయి, పర్సనాలిటీ చాలా తేడాలు ఉన్నాయి, వెహికల్ చూస్తూ ఉన్న పరిస్థితులు చాలా తేడాలు ఉన్నాయి. ఇదంతా కూడా క్రైస్తవ సమాజమే కాదు, మైనార్టీ సమాజమే కాదు, భారతదేశ సమాజంలో మానవత్వంతో ముందుకెళ్ళేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతిఘటించాల్సిన పరిస్థితి, రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఈరోజు ఈ ప్రవీణ్ పగడాల గారి జరిగింది. రేపు నీకు జరగవచ్చు, ఇంకొకరు జరగవచ్చు. ఇది మతోన్మాద శక్తులు చేస్తున్నాయా, లేకపోతే వారి స్థానంలో రాజకీయ వ్యవహారంగా ఇంటలెక్చువల్ మర్డర్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఏం జరుగుతున్నటువంటిది పోలీస్ వ్యవస్థ, మరి న్యాయ వ్యవస్థ, అదేవిధంగా సుమోటో కేసు తీసుకుని మరి ఈ యొక్క విచారణ చేయించాల్సిన పరిస్థితి ఉంది. అవసరమైతే మరి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఆ యొక్క ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితిలో ఒక సిట్టింగ్ జడ్జిని కూడా వేసి ముందుకు చేయాల్సిన పరిస్థితి, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్రంలో సిఐడి ఉంటుంది, మరి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అది కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క మైనార్టీలపై జరుగుతున్న దాడులు రోజు రోజుకు పెరుగుతూ ముందుకెళ్తా ఉన్నాయి, క్రైస్తవులపై దాడులు ముందుకెళ్తా ఉన్నాయి, అదేవిధంగా బుద్ధిస్టులపై దాడులు ముందుకెళ్తా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ప్రత్యామ్నాయ సంస్కృతికి పునాదులు వేస్తూ అంబేద్కరైట్లుగా బుద్ధిస్టులుగా ఉన్నారో వారి మీద కూడా భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రజాస్వామ్యవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మరి అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా హక్కులు ప్రతిఘటిస్తూ ముందుకెళ్తూ దళిత ఉద్యమ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా సంస్థ ప్రజానీకంలో మరి ఈ రోజున ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం చేసేటువంటి వ్యక్తులు, రాజ్యాంగంలో హక్కులను కాపాడుకుంటూ ముందుకెళ్ళేటువంటి వ్యక్తులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి 19(1) ఆర్టికల్ 3 ప్రకారం సంస్థలు ఏర్పాటు చేసుకుని, సంఘాలు ఏర్పాటు చేసుకుని, అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని మరి క్రైస్తవ ఆచార వ్యవహారాలు కానీ మరి అదేవిధంగా మరి బుద్ధిస్టు ఆచార వ్యవహారాలు కానీ చేస్తున్నటువంటి ఎంతోమంది వ్యక్తుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ముందుకు వెళ్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి మైనార్టీలందరూ కూడా ఒక ముక్త కంఠంతో రోడ్ల మీదకి వచ్చి ప్రతిఘటించకపోతే రాబోయే రోజుల్లో దాడులు ఇంకా జరిగి ఆ దాడులు వెనుక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో, ఎంతమంది వెనుక ఉన్నారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వెలుగు తీసి మైనార్టీలకి, క్రైస్తవులకి, బుద్ధిస్టులకి, సిక్కులకి, పార్సీలకి, జైనులకి, అదేవిధంగా ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం చేస్తున్న వ్యక్తులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత, అది హక్కుగా చట్ట పద్ధతి కల్పించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద, దేశ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, రక్షణ వ్యవస్థ అందరికీ కూడా రక్షణ కల్పించాలి, భక్షించకూడదు. ఒకరిని కాపాడుతూ ఇంకోటి రక్షణ కల్పించిన పరిస్థితి కాదు. సమాజంలో మిన్నత్వం, ఏకత్వం, కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, జాతులకి, ప్రాంతాలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. రాజ్యాంగం మనకి నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయ, సామాజికత
తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా రాజ్యాంగం మనకి విచక్షణ విజ్ఞత విమోచనతో ముందుకెళ్ళమని చెప్తుంది. రాజ్యాంగం మనకి పరిపక్వత ముందుకెళ్ళాలని చెప్తుంది. రాజ్యాంగం మనకి విషయాల దృక్పథంలో విస్తృత స్థాయితో ముందుకెళ్ళాలని చెప్తుంది. రాజ్యాంగం మనకి స్వేచ్ఛ, సమానత్వం, సభ్యతత్వం, సమన్వయం అనేటువంటిది మనకి రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. లౌకిక భారతదేశంలో ఈ రోజున మత విద్వేషాలు రెచ్చగొడుతూ మతంలో ఒక మనిషిని ఇంకో మనిషిని దూరం చేస్తూ మానవత్వం లేమితో ముందుకెళ్తున్న పరిస్థితుల్ని ప్రతిఘటిస్తూ ఈ రోజున తెనాలిలో చేసినటువంటి యొక్క నిరసన ర్యాలీ ఎంతో మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, సోదరిమణికి, ప్రతి ఒక్క సంఘ కాపరులకు, సంఘస్థులకు, స్త్రీ సమాజం వారికి, అదేవిధంగా సండే స్కూల్ పిల్లలకు, అదేవిధంగా పాస్టర్ సమాజానికి, ఈ యొక్క అధ్యక్షులకి, ఏదైతే ఈ తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ ఉందో, మండలాల పాస్టర్స్ అసోసియేషన్ ఉందో, గ్రామాల పాస్టర్స్ అసోసియేషన్ ఉందో, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మైనార్టీలకి, అంబేద్కర్వాదులకు, బుద్ధిస్టులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సామాజికవేత్తలకు, రక్షణ వ్యవస్థ కల్పించినటువంటి ప్రజాస్వామ్యవాదులకు, రాజ్యాంగ పరిరక్షణవాదులకు, చట్టాలని ముందు తీసుకెళ్తున్న వ్యక్తులకు మద్దతుగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై అంబేద్కర్.